Hello everyone, welcome to our channel. Today we are going to see about cost of living index numbers. It is also called as consumer price index numbers. So first we will see the definition. The cost of living index numbers measures the changes in the level of prices of commodities which directly affects the cost of living of a specified group of persons at a specified place. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్ అనేది మెజర్ చేస్తుందంట. దేన్ని మెజర్ చేస్తుంది? చేంజెస్ ఇన్ ది లెవెల్ ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ కమోడిటీస్. కమోడిటీస్ అంటే మనం ఏం నేర్చుకున్నాం? బతకడానికి కావాల్సిన నిధులు. అంటే ఏమేమి హౌస్ రెంట్ కానీ, ఫుడ్ కానీ, క్లోతింగ్ కానీ, ఇలాంటి వాటిని కమోడిటీస్ అంటాం. సో వీటి యొక్క ప్రైసెస్ పెరుగుతూ తగ్గుతూ ఉండడం వల్ల, ఆ ప్రైసెస్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉండడం వల్ల ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఒక ఫ్యామిలీ ఉందనుకో, వాళ్ళ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుందో దాన్ని మెజర్ చేసేదే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నంబర్స్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఒక ఫ్యామిలీకి బతకడానికి కావాల్సిన నిధులు, లేదంటే బతకడానికి కావాల్సిన ఖర్చు, ఈ ప్రైజెస్ పెరగడం వల్ల వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్, ఆ ఖర్చు, వాళ్ళ నిధులు ఎలా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుందో మెజర్ చేసేదే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నంబర్స్. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ కన్జ్యూమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కమోడిటీస్. అంటే కొందరికి డిఫరెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్ అంటే ఇక్కడ రిచ్ క్లాస్, పూర్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్, ఇలా ప్రతి వాళ్ళకి ఈ వేరే వేరే అలవాట్లు ఉంటాయి, వేరే వేరే హ్యాబిట్స్ ఉంటాయి. కొందరికి చాక్లెట్స్ ఇష్టం, కొందరికి స్వీట్స్ ఇష్టం, కొందరికి ఈ స్నాక్స్, హాట్ ఐటమ్స్ అంటే ఇష్టం ఉంటుంది. సో డిఫరెంట్ పీపుల్స్కి, డిఫరెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్స్కి డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటాయి. ఈ వాళ్ళ ఇండివిజువల్ని బట్టి, వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు కమోడిటీస్ని కొనుక్కుంటారు. పీపుల్స్ కన్సంప్షన్ హ్యాబిట్ ఈజ్ ఆల్సో వ్యారీ ఫ్రమ్ మ్యాన్ టు మ్యాన్. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి కూడా డిఫరెంట్ ఉంటుంది. నీకు నచ్చిన నీకు నచ్చే వస్తువులు ఇంకొకరికి నచ్చకపోవచ్చు. అలా ప్లేస్ టు ప్లేస్ అండ్ క్లాస్ టు క్లాస్, రిచర్ క్లాస్, మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాస్. రిచర్ క్లాస్ వాళ్ళకు నచ్చేది మిడిల్ క్లాస్ వాళ్ళకు నచ్చకపోవచ్చు, పూర్ క్లాస్ వాళ్ళు తినేది రిచర్ క్లాస్ వాళ్ళు తినకపోవచ్చు. ఇలాంటి ఈ కన్జంప్షన్ హ్యాబిట్ డిఫరెన్స్ ఉంటాయి కదా ఎవరికైనా కానీ. సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఒక్కొక్క పర్సన్కి మ్యాన్ టు మ్యాన్ ది కన్సంప్షన్ హ్యాబిట్ ఈజ్ ఆల్సో వ్యారీ ఫ్రమ్ మ్యాన్ టు మ్యాన్, ప్లేస్ టు ప్లేస్. ప్లేసెస్ని బట్టి కూడా వాళ్ళ హ్యాబిట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కొందరు ఏంటంటే ఆ ప్లేస్కి తగ్గట్టు వాళ్ళకి ఏం దొరుకుతుందో అది తింటారు. అట్లా ఆ ప్లేస్లో ఏది ఎక్కువగా దొరికితే అది తినడం, లేదంటే అక్కడ ఏ ఫుడ్ ఫేమస్ ఉంటే దానికి అలవాటు పడిపోవడం, అలా ఉంటారు. అండ్ క్లాస్ టు క్లాస్, రిచర్ క్లాస్ వాళ్ళు ఏం తింటారు? బర్గర్స్, పిజ్జా, ఇలా కాస్ట్లీ ఐటమ్స్ తినగలుగుతారు వాళ్ళు. అదే మిడిల్ క్లాస్ వాళ్ళు రిచర్ క్లాస్ తినేటివి అంత ఖర్చు పెట్టి తినలేరు. సో ఇక్కడ కన్సంప్షన్ హ్యాబిట్ ఈజ్ ఆల్సో వ్యారీ ఫ్రమ్ మ్యాన్ టు మ్యాన్, ప్లేస్ టు ప్లేస్ అండ్ క్లాస్ టు క్లాస్. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆఫ్ రిక్షా పుల్లర్స్, ఇది పిల్లర్స్ కాదు, సారీ, ఇక్కడ పుల్లర్స్ మిస్టేక్ రాశాను, అట్ BBSR అంటే భువనేశ్వర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రిక్షా పుల్లర్స్ అట్ కోల్కతా. ఇక్కడ రిక్షా పుల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితం గడపడానికి కావాల్సిన ఖర్చు డిఫరెంట్గా ఉంటుంది. ఎవరికంటే రిక్షా పుల్లర్స్ అట్ కోల్కతాలో ఉన్న రిక్షా పుల్లర్స్ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది డిఫరెంట్ ఫ్రమ్ రిక్షా పుల్లర్స్ అట్ భువనేశ్వర్. ఎలానో చూద్దాం. ఇప్పుడు మనకేంటంటే భువనేశ్వర్ ఉంది కదా, భువనేశ్వర్ అనేది అంత చిన్న ఏరియా అనమాట. అక్కడ అది మెట్రోపాలిటన్ సిటీ కాదు. సో అక్కడ ఏంటంటే హౌస్ రెంట్స్ కూడా తక్కువ ఉంటాయి. హౌస్ రెంట్స్ తక్కువే ఉంటాయి. ఇంకేంటంటే ఫుడ్ యొక్క కాస్ట్ కూడా తక్కువనే ఉంటుంది. సో వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా వాళ్ళకి బతకడానికి కావాల్సిన ఖర్చు కూడా తక్కువనే ఉంటుంది. అదే రిక్షా పుల్లర్స్ అట్ కోల్కతా అనేది మెట్రోపాలిటన్ ఏరియా, అక్కడ ఎక్కువ పాపులేషన్ ఉంటారు.
సో అక్కడ ఏమవుతుందంటే పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ హౌసెస్ అనేటివి చాలా రేట్ పెరిగిపోతాయి, హౌస్ రెంట్స్ కూడా రేట్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు, కోల్కతాలో ఉన్న పీపుల్ మోస్ట్లీ ఈ మెట్రోపాలిటన్ ఏరియా కాబట్టి అందరూ బస్సెస్, ట్రైన్స్, అలాంటి మెట్రో స్టేషన్స్ అలాంటి వాటిని ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ రిక్షా పుల్లర్స్ ఈ రిక్షా పైన వాళ్ళు ఆధారపడడానికి కొంచెం కొంచెం తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే కాస్ట్ ఆఫ్ లివింగ్ వీళ్ళకి ఏంటంటే కోల్కతాలో ఉండే వాళ్ళకి ఖర్చు కొంచెం ఎక్కువ పడుతుంది, బతకడానికి కావాల్సిన ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. అందుకనే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆఫ్ రిక్షా పుల్లర్స్ అట్ భువనేశ్వర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది రిక్షా పుల్లర్స్ అట్ కోల్కతా అని చెప్పారనమాట. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఈజీగా ఉంటుంది మీకు. ఇప్పుడు ఎవరైనా చూడండి, మీరు విలేజ్లో ఉంటున్నారు అనుకోండి, మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదే ఎవరైనా హైదరాబాద్లో ఉంటున్నారు అనుకోండి, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరేగా ఉంటుంది. మనకు హౌస్ రెంట్స్ చూసుకోండి, విలేజెస్లో తక్కువ ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో ఒక సింగిల్ రూమ్ అనుకోండి 4,000, 5,000, 6,000 చెప్తారు. అదే మన విలేజ్లో అయితే జస్ట్ 500, 1,000 అలా ఉంటాయి. సో ఈ తేడా అనేది ఉంది కదా అకార్డింగ్ టు ది ప్లేస్. సో ఈ చేంజెస్ వల్ల, ఈ ప్రైజెస్ యొక్క, కమోడిటీస్ యొక్క చేంజెస్ వల్ల ఒక స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పీపుల్ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుందో మెజర్ చేసేదే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నంబర్స్. The consumer price index helps us in determining the effect of rise and fall in prices on different classes of consumers living in different areas. ఇదనేది ఏం చేస్తుందంట, ఇట్ విల్ డిటర్మైన్, అది మనకి చెప్తుందంట. ఏం చెప్తుంది, ద ఎఫెక్ట్ ఆఫ్ రైజ్ అండ్ ఫాల్ ఇన్ ది ప్రైసెస్. ప్రైసెస్ ఆ ఎఫెక్ట్, ప్రైసెస్ తక్కువ ఎక్కువ అవడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది డిఫరెంట్ క్లాస్ ఆఫ్ కన్జ్యూమర్స్ లివింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న డిఫరెంట్ క్లాస్ యొక్క పీపుల్కి ఈ ప్రైజెస్ పెరుగుతూ తగ్గుతూ ఉండడం వల్ల అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి అనేది చెప్పేదే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నంబర్. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అప్పటి వరకు నా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకి షేర్ చేస్తూ ఉండండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మరి మనం నెక్స్ట్ వీడియోలో యూజెస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నంబర్స్ గురించి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.